ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగే నాలోనా. లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై, లాలనే నింపనా నేత హృదయాన. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం, ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం. అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు, అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం. క్షణములెన్నవుతున్నా, వయసు ఎంతొస్తున్నా, పాపవే పాపవే నాన్ననయనానా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మా పట్ల మీరు కృప చూపించారు ఆయన. చేసిన మేలులు ఉపకారం బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభా మరి మీరు మాకు చేసిన మేలును బట్టి నాయన మేమందరము నీ సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా. నాయన మరి ప్రభా మరి మీరు ఇప్పుడు మాట్లాడవచ్చుండగా నాయన ప్రతి బిడ్డ
మీ మాటలు ఆలకించి నాయన మరి వాటిని హృదయంలోకి చేర్చుకొని అయా మరి ఫలించాలని ప్రభా ఆశ కలిగి ఉన్నాం. ప్రభా మరి వాక్యము నాయన మరి ప్రారంభించుకోవచ్చుండగా మీ దాసుని దీవించండి. మీ బోరగా వాడుకొని నాయన మాతో మీరు స్పష్టంగా మాట్లాడండి ప్రభా. తద్వారా ఘనత మహిమ నీకే దక్కులాగు నాయన. క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమును స్తోత్రించి ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామమున ఈ ప్రత్యేకమైన కూడికు చేరి వచ్చిన పెద్దలకు, సేవకులకు, అలాగే బంధువులకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులకు, శ్రేయోభిలాషులకు, గ్రామస్తులందరికీ కూడా ముందుగా ప్రేమాభివందనములు చెప్తూ ఉన్నా. దేవుని కృప ఈ రీతిలో మనమందరం ప్రభు సన్నిధిలో చేరటము అనేది అదొక చిన్న మనవండి. దయచేసి వాక్యం జరుగుతుంది కనుక కొంచెం నిశ్శబ్దంగా ఉందాం. అలా కాదు మేము మాట్లాడాలి అంటే మీరు పక్కెళ్ళి మాట్లాడుకోండి. రెండే, ఒకటి నిశ్శబ్దంగా ఉంటుమా, రెండు పక్కెళ్ళి మాట్లాడుకోవటమా. రెండో అంశం, ఈరోజు పుట్టినరోజు జరుగుతున్నటువంటి విష్కారోహి యొక్క తల్లిదండ్రులు ప్రార్థనా కూడికలో ఉండాలి. అది ఖచ్చితమండి. మనమందరం వాళ్ళ కోసం 27వ కీర్తన చదవగలిగిన వారు ఎవరున్నా సరే వాక్యాన్ని చదివి సహాయం చేయొచ్చు. కీర్తనల గ్రంథం 127వ కీర్తన వచనము 3. స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చదవబడిన ఈ లేఖన భాగం ప్రత్యేకంగా విష్కారోహి దేవుడు మహాకృపచేత 1 సంవత్సర కాలం తన రెక్కల భద్రతలో భద్రపరిచి మరొక వత్సరాన్ని అందించిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆ బిడ్డ 2వ సంవత్సరం అంతయు దేవుని యొక్క మహాకృపలో ఎదగాలని ప్రభువుని కోరుకుంటూ ఉన్నాం. మంచిది. ఒక పండగ వాతావరణ రీతిలో మొదటి పుట్టినరోజు వేడుకని కుటుంబ వారంతా అనుకొని ఆలోచన చేసి ప్రార్థన చేసి ఈ రీతిలో ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల నుంచి అందరినీ ఆహ్వానించడం, అలాగే చీరాల్లో ఉన్నటువంటి గాస్పెల్ ప్రేయర్ హాల్ సంఘాన్ని కూడా ఆహ్వానించడం, అలాగే వాక్యం చెప్పే అవకాశం మాకు కల్పించినందుకు కూడా మా సంఘం తరపున కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, చదవబడిన లేఖన భాగం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే ఫలింపు, ఆశీర్వాదం, దీవెన. 2 కాస్త ముగ్గురు, ముగ్గురు కాస్త నలుగురు అనేటటువంటి ఆలోచన మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ విషయాన్ని ప్రత్యేకంగా గమనించండి. ఒక్క నిమిషం. ఫలాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలదండి. అది ఎన్ని చెప్పినా, ఈ రీతిలో చెప్పినా, ఎన్ని టెక్నాలజీస్ వచ్చినా, ఎంత మోడర్నేట్ సమాజం మారినా, ఇది చేయవలసినటువంటి కార్యక్రమం ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. మానవ జన్మ అనేది దేవుని కృప, మానవ జన్మ అనేది దేవుని జ్ఞాపకం, మానవుని జన్మ అనేది దేవుని చిత్తం, మానవుని జన్మ అనేది ఖచ్చితంగా దేవుని జ్ఞాపకం అండి. కావాలంటే ఒక మాటను చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనం ఉంది. ఆదికాండం 29:31 చూద్దాం త్వరగా.
చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలయుండెను. లేయాని జ్ఞాపకం చేసుకునేవారు దేవుడు. గర్భాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. రాహేలుని ఏం చేశాడు? దేవుడు జ్ఞాపకము చేసుకోవాల. సరే, అక్కడే 31, అది ఆదికాండం 31వ వచనాన్ని చూద్దాం. రాహేలు కనకపోవుట చూచి అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను. అక్కడ రాహేలు ఎవరితో గొడవ పెట్టుకుంటుంది? యాకోబుతోటి గొడవ పెట్టుకుంటా ఉంది. ఇద్దరు అక్క చెల్లెళ్ళే, పెద్దామ రెండామ. అయితే రెండామ ఎందు యాకోబు బహుగా ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అక్కని మొదటి భారీగా ఇచ్చాడు, రెండవ భారీగా రాహేలుని ఇచ్చాడు. అయితే యాకోబు యొక్క ఆలోచన మొత్తము రాహేలు చుట్టే తిరుగుతా ఉంది. లేయాని దూరంగా, లేకపోతే అలా సాగిపోతున్న క్రమంలో దేవుడు ఏం చేశాడు? చూచి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక ఆ కింద వచనాలన్నీ చదివితే వరుసన లేయాకి కుమారులు అనుగ్రహించబడినటువంటి స్థితి. ప్రియులారా, అదే నేను జ్ఞాపకం చేశాను. మానవ జన్మ అనేది దేవుని యొక్క జ్ఞాపకం. దేవుని జ్ఞాపకములో ఏమున్నాయా అంటే మానవ జన్మ. దేవుని యొక్క జ్ఞాపకములో ఏమున్నాయా అంటే గర్భఫలం ఉంది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. దేవుని యొక్క జ్ఞాపకములో గర్భఫలం ఉంది. అంతవరకే మనం చదువుతాం. కానీ గర్భఫలములో దేవుడు ఎన్ని ఆశీర్వచనాలని దాచి ఉంచాడో ఆ మాటల్ని చూద్దాం. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నాం. మానవ జన్మ దేవుని జ్ఞాపకం. దేవుని జ్ఞాపకములో గర్భఫలం ఉంది. గర్భఫలములో ఎన్ని ఆశీర్వాదాలని దేవుడు నిక్షిప్తం చేశాడో ఆ మాటలను చూద్దాం. కొన్ని మాటలను చూద్దాం. నెంబర్ 1, మొదటిది ఇప్పుడు మనం చదివింది 127:3లో ఏముంది? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. గర్భఫలములో ఏముంది? బహుమానం. మనకు తెలుగు ఇంగ్లీష్ బాగా అర్థమైంది. గిఫ్ట్. దేవుడు ఏమిచ్చాడు? గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ అనుషాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏమిచ్చాడు? విషిక రూపంలో ఒక గిఫ్ట్ ని ఆ కుటుంబానికి ఇచ్చాడు. మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, లూకాసు సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 42వ వచనాన్ని చూద్దాం. చాలు. నీవు ఆశీర్వదించబడిన దానవు. గర్భఫలములో ఏముంది? ఆశీర్వాదం. గర్భఫలములో ఏముంది? బహుమానం, గిఫ్ట్. గర్భఫలములో ఏముంది? ఆశీర్వాదం, బ్లెస్సింగ్. అది దేవుడు మాత్రమే ఇచ్చే బ్లెస్సింగ్ అండి. ఆశీర్వాదం. విషికాని ఇచ్చాడు, గిఫ్ట్ గా ఇచ్చాడు, బ్లెస్సింగ్ గా ఇచ్చాడు. 3వ మాట చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 19వ వచనం. 48:19. యెషయా గ్రంథం 48:19వ వచనం. విస్తరించును. ఎక్స్పాండ్, అభివృద్ధి. గిఫ్ట్ ఇచ్చాడు, బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఎక్స్పాండ్, అభివృద్ధిని కూడా ఇచ్చాడు. ఇవన్నీ దేంట్లో నిక్షిప్తం చేశాడు? ఒక్క గర్భఫలాన్ని ఇవ్వటలో. గర్భఫలము ద్వారా దేవుడు ఏమి ఇచ్చాడో చూడండి. బహుమానాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అలాగే అభివృద్ధిని ఇచ్చాడు. ఇంకొక మాట చూద్దాం. 4వ మాట, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనం. 7:13. 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 7.
ఉమ్, నీ భూఫలమైన నీ సస్యమును, ఉమ్, నీ ద్రాక్షారసమును, ఉమ్, నీ నూనెను, ఉమ్, నీ పశువుల మందలను, ఉమ్, నీ గొర్రెల మందలను, ఉమ్, మేకల మందలను ఉమ్. దీవించును. ఏం చేస్తాడంట? దీవించును. గర్భఫలములు ఏ రూపంలో ఇచ్చాడు? దీవెన రూపంలో ఇచ్చాడు. మొట్టమొదటి ఏం చెప్పాం? బహుమాన రూపంలో ఇచ్చాడు, ఆశీర్వాద రూపంలో ఇచ్చాడు, విస్తరించే రూపంలో ఇచ్చాడు. నాలుగోది ఏం చూసాం? దీవించే రూపం. ఒక్క గర్భఫలములోనే ఎన్ని మాటల్ని దేవుడు దాచి ఉంచాడో చూడండి ప్రియారా. అంతేనా? ఇంకొక మాట చూడండి, అదే ద్వితీయోపదేశ కాండం 28:11. 28:11 వచనం. 28:11. మరియు యెహోవా నీకిచ్చేదనని ఉమ్, నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున ఉమ్, యెహోవా నీ గర్భఫల విషయములోను, ఉమ్, నీ పశువుల విషయములోను, ఉమ్, నీ నేల పంట విషయములోను ఉమ్. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఎంత మేలు? సమృద్ధి అయిన మేలు. ఆ మేలుకు ముందు గర్భఫలం ఉందా లేదా? గర్భఫలం ఉందండి. ఎంత మేలు అంటే అది సమృద్ధి, అంటే లేమిడి లేనంత మేలు. ఎన్ని ఇచ్చాడండి? ఇప్పుడు 5 ఇచ్చాడా? మొట్టమొదటిది ఏంటి? బహుమానం. రెండోది ఏంటి? ఆశీర్వాదం. మూడోది ఏంటి? అభివృద్ధి. నాలుగోది ఏంటి? దీవించుట. ఐదోది ఏంటి? మేలు. ఆరోది కూడా ఉందండి. అదే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9-10 వచనాలు. 30వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. నీ దేవుడైన యెహోవా ఉమ్, నీ చేతి పనులన్నిటి విషయములోను, ఉమ్, నీ భూమి పంట విషయములోను ఉమ్, నీకు మేలు కలిగినట్లు ఉమ్. నిన్ను వర్ధిల్ల చేయును. రైట్. ఏమొచ్చింది ఇప్పుడు? వర్ధిల్లుట. నిజమండి. మానవ జన్మ దేవుని జ్ఞాపకం. దేవుని జ్ఞాపకంలో గర్భఫలం. గర్భఫలంలో ఎన్ని దాచి ఉంచాడో చూడండి. గిఫ్ట్ ఇచ్చాడు, బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఎక్స్పాండ్ ఇచ్చాడు. అలాగే ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 11:27. 27వ వచనం. ఈ మాటలు చెప్పుచుండగా ఉమ్, ఆ జనసమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి ఉమ్, నిన్ను మోసిన గర్భమును ఉమ్, నీవు పుట్టిన స్థనమును ఉమ్. ధన్యములైన ఏంటంటే ఇంకోటి ధన్యత. ఏమొచ్చింది? ధన్యత. ఇంకొక జ్ఞాపకం వచ్చింది, ధన్యత. ఇంకొక మాటని జ్ఞాపకం చేద్దాం. ఇది కీర్తన గ్రంథం 139:16 వచనం. కీర్తన గ్రంథం 139:16 వచనం. 139:16 వచనం. అక్కడ మీకు ఒక కొత్త మార్గం నేను పరిచయం చేస్తాను. ఉండగా చూచెను. ఉమ్, ఒకటైనను కాకమునుపే ఉమ్, నా దినములన్నీ ఉమ్. బతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణువులనా. పాడనా నీ కీర్తన,
యొక్క క్రమములో, దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క పద్ధతుల్లో, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? బిడ్డల్ని పెంచాలండి. పెంచిన నాచరండి అక్కడ ఉంది. భూలోక నివాసులందరినీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. నమ్మిన వారిని చూస్తున్నాడు, నమ్మని వారిని కూడా చూస్తున్నాడు. అంటే భూ ప్రపంచంలో ఉన్న అందరినీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? చూస్తున్నాడు. అందరినీ చూస్తున్నాడు. చూసే దేవుడు నెంబర్ 1 అందరినీ. రెండవ మాట మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. సమస్తమైన వారలారా ఎంతమందిని పిలిచాడు? ఒకరినా, ఇద్దరునా, ఒక ఊరినా, ఒక రాష్ట్రానా, లేకపోతే కొంతమందినా, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని? అందరినీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏమన్నా ఇక్కడ నా యొద్దకు రండి అంటే పిలుస్తున్నాడా? వెళ్ళిపోమంటున్నాడా? పిలుస్తున్నాడు. మొట్టమొదటిది అందరినీ చూస్తున్నాడు. రెండవది అందరినీ పిలుస్తున్నాడు. మూడవ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. 1:12. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లగుటకు ఆయన అధికారము, అందరికీ రక్షణ. అందరినీ చూస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు, అందరికీ ఏమిస్తాడంట? రక్షణ. రక్షణ ఉచితమా, డబ్బులు కట్టాలా? ఉచితమే. కొందరికా, అందరికా? అందరికీ. ఉన్నవాళ్ళకా, లేని వాళ్ళకా? అందరికీ. భారతదేశానికి, అన్ని దేశాలకా? అందరికీ. ఎర్రోళ్ళకి, నల్లోళ్ళకా, లేదా ఎర్రోళ్ళకి, అందరికా? పొట్టోడికి, పొడుగోడికి, బర్రోడికి, బక్కోడికి. గ్రంథం 3:8. రక్షణనిచ్చుట యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము నా ప్రజలు. మత్తయి సువార్త మనకి 1:21 ఉంటుంది. నా ప్రజలు. ప్రతి ఒక్కరికి రక్షణ ఎవరిది? దేవునిది. రక్షణ కొరకు ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి ఆయన వచ్చాడు. మానవ రూపిగా, శరీరధారిగా, కృపాసత్య సంపన్నుడుగా, రక్త మాంసములో పాలివాడై దేవుడి లోకానికి వచ్చి అందరికీ ప్రాయశ్చిత్తంగా, అందరి పాపముల కొరకై ఆయన సరిపోయిన బలి పశువుగా దేవుడు తన్ను తాను చేసుకొని గొర్రె పిల్లగా మార్చబడి మనందరి పాపాలను ఆ కల్వరిగిరిలో మోసుకొని పోయి, కల్వరిగిరి వరకు మోసుకొని పోయి శిలువలో అక్కడ ఆయన ఉరలాడి, రక్తము కార్చి, ప్రాణము విడిచి, సమాధి చేయబడి 3వ దినం ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఎవరి కొరకు? మన కొరకు ప్రియులారా. భూలోక రక్షణ కొరకు, భూలోక నివాసుల కొరకు, ప్రతి ఒక్కరు మరణము నుండి, నరకము నుండి తప్పించుట కొరకు. ఎందరిని పిలుస్తున్నాడు? అందరిని. ఎందరిని చూస్తున్నాడు? అందరిని. ఎందరికి రక్షణ? అందరికీ రక్షణ. అంతేకాదండి, సామెతలు 21:31 ఉంది చూడండి. 21:31. యుద్ధ దినములకు గుర్రములను ఆయత్తపరిచిన గద్దు గాని రక్షణ యెహోవా ఆధీనం. అంటే అడిగితే రక్షణ, సూక్ష్మములో మోక్షం. ఈ భూప్రపంచం అల్పకాలం, స్వల్పకాలం. పిల్లరా, జననం ఆయన ఆధీనం, మరణం ఆయన ఆధీనం, ఆయుష్ ఆయన ఆధీనం. ఈ 3 ఆయన ఆధీనమే. ఎప్పుడు పుట్టాలి ఆయన నిర్ణయిస్తాడు, ఎప్పుడు చనిపోవాలి ఆయన నిర్ణయిస్తాడు, ఎంతకాలం బతకాలి ఆయుష్ ఇచ్చేది కూడా దేవుడే. కనుక ప్రత్యేకమైన మనము ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కోరికలో ఉన్నాం. దేవుడు తన కృప చేత విజయ్ అనుషాలను ప్రేమించి వారికి ఇచ్చిన మొదటి సంతానం విషిక రోహి. సంవత్సర కాలం దేవుడు ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోక కాచి కాపాడి ఆదరించి భద్రపరిచి మరొక వత్సరాన్ని ఆ బిడ్డకి అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప సంతోషకరమైనటువంటి కోరికలో ఉన్న మనకి కూడా
దేవుడు ఒక చిన్న హెచ్చరిక, నమ్మని వారికి హెచ్చరిక, నమ్మని వారికి పిలుపు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వచ్చేదను. అదే అంటున్నాడు. అందరినీ చూస్తున్నానయ్యా, అందరినీ పిలుస్తానయ్యా, అందరికీ రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. ఇంకా ఎవరైనా ఈ కోరికలో, ప్రత్యేకమైన ఈ కోరికలో ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా ఉండి ఉంటే, దేవుని యొక్క బిడ్డ ద్వారా, దేవుని బిడ్డగా మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ప్రభు పక్షంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్కటే మాట, ప్రభు వైపు చూసి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అంటే నువ్వు అడిగిన వెంటనే ఉన్న పాటున దేవుడు ఏం చేస్తాడు? తన బిడ్డగా నిన్ను మార్చుకొని అది మొదలు చక్కగా నిన్ను ముందుకు సాగింప చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళొద్దండి. హృదయములకు తీసుకుని ఆలోచించి ప్రభు బిడ్డలంగా మారి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొంది వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ప్రభు నామములో ప్రేమపూర్వకమైన ఈ కొద్ది మాటలు వివరిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు చేరవచ్చిన మనందరికీ, అలాగే ప్రత్యేకంగా బర్త్డే జరుపుకుంటున్న విషిక రోహికి దేవుడు సదాకాలము తోడయి ఉండి ఆశీర్వదించి ముందుకు సాగింప చేయునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమాభివందనములు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం దేవుడు తెలియచేశాడు. 115వ కీర్తన 13వ వచనంలో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని ఆ వాక్యంలో దేవుడు రాయించాడు. వాస్తవానికి మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అని ఎంతమందికి తెలుసు? అంతా భగవంతుని చేతుల్లో ఉంది అని మాత్రం తెలుసు. నిజమే, దేవుడే మన దిశలను నిర్దేశించేది ఆయనే. కానీ కొంత మన చేతుల్లో కూడా పెడతాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. భక్తి అనే భ్రమలో పడి అల్లరితో కూడినటువంటివి చేస్తున్నటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. నిజమైనటువంటి భక్తి ఏంటో బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అనే ఒక భక్తుడున్నాడని, ఆయన యెహోవా యందు భయభక్తులుగా. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మన మధ్యలో శ్రీనాన్న గారు, అలాగే వచ్చిన బంధువులు అందరి సారథ్యంలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ పరిశుద్ధమైన పావన నామమును బట్టి స్తోత్రములు. ఘనమైన మా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ కూడికను ఇంతవరకు నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రములు. మీ ప్రియులు కొండలరావు గారిని, రమా గారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను కాచి కాపాడుతూ వస్తున్న దేవా స్తోత్రములు. కరుణాకర్ను, వారి భార్యను ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలమును బట్టి స్తోత్రములు. మంచి ఆరోగ్యమును, సుఖ ప్రసవమును అనుగ్రహించండి. అలాగే విజయను ప్రేమించి ఇచ్చినటువంటి భార్య బిడ్డలను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి నీ బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఎలాంటి జన్మదినోత్సవాలు ఎన్నో నీ కృపలో దయలో జరుపుకుని వర్ధిల్లు ధన్యతను దయగా పోకుండా విన్న మా అందరి హృదయాలలో మీరే ఫలింపచేయండి. మరి తండ్రి, పుస్తకావిష్కరణ జరుగుతున్నది. నైనా సంఘములో అందరూ అన్ని సమయాలలో పాడుకోవటానికి అనుకూలమైనటువంటి క్రైస్తవ సునాద గీతాలను మరి మీ ప్రియులు ప్రింట్ చేయించి అందరికి ఉచితంగా అందిస్తూ ఉండగా, ఈ పుస్తకము అందరికీ ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఉండులాగున మీరు ఆశీర్వదించండి. ఖర్చు పెట్టుకొని మరి ప్రింట్ చేయించిన బిడ్డలకు మెండైన దీవెనలు దయచేయమని, ముందున్న సమయమును చేరి వచ్చిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాము. అందరికీ నీ దీవెనలు అందించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాటల పుస్తకాలు గడ్డం కృష్ణయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగిద్దాం. కొండలరావు గారు వియంకుడు.
కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం నీ పాదముల చెంత చేసేద అంకితము దీవించుము దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును దీవించుము దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును మా తండ్రి స్తోత్రములు ఈ దినం విష్కరోహి జన్మదినోత్సవ సందర్భంగా ఈ స్థలంలో మేము చేరి ఉన్నాము నీ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి కృపలో బలపరచండి నీ దయందు మనుషుల దయందు వర్ధల్లో చేయమని ఈ సమయంలో కేక్ కట్ చేస్తూ వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉండగా కేకు ఏ రీతిగా మధురాన్ని పంచుతుందో నీ బిడ్డల జీవితంలో మీరే శాంతి సంతోషమును సమాధానమును ప్రతి బిడ్డకు నీ మెండైన దీవెనను అనుగ్రహించమని అందరికీ ఆత్మరక్షణ మారు మనసు నిత్య జీవము దయచేయమని యేసయ్య ధననామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you.
సేవకులు కెన్యా గారు అధ్యక్షత వహించి విజయ్ అనుసరణ ప్రేమించి ఇచ్చిన కుమార్తె విష్కర్ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని దేవునికి మహిమార్జన జరిగించిన దాన్ని బట్టి మొదటిగా మరి సహోదరికి ప్రేమగా తెలియజేస్తా ఉన్నా. అలానే చీరాల రాజపల్లి ప్రవాహం నుంచి వచ్చినటువంటి సంఘ ప్రియులందరికీ అలానే ప్రత్యేక మరి వైప్రసాద్ కుటుంబానికి నా ప్రేమాభిమానాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చి మనకి దేవుని యొక్క వర్తమానాన్ని శ్రేష్టమైన మాటలు అందించినటువంటి సహోదరుడికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే చేరి వచ్చిన బంధుమిత్రులు, అలాగే పూర్వ నుంచి వచ్చినటువంటి సంఘవారు, ఇంకా ఆయా స్థలాల దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది వచ్చిన్నారు. అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అంతా కూడా ఇంత ఘనముగా జరగడానికి మొదటిగా సహాయం చేసినటువంటి సిద్ధపరచబడి ఉన్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమం ప్రేమపూర్వకంగా ఆహ్వానపడితే మరోసారి చేరి వచ్చిన మీ అందరికీ మా కుటుంబం తరఫున ప్రేమవందనాలు. అలానే ఇక్కడ సహకరించిన సంఘస్థులందరికీ కూడా నేను ప్రేమవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాను. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కృపని వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు.
తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే. జుంటి తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా. ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము ప్రియమైన నీతో ఉండని.
చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసున నీవే నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియ పదములు చాలని ప్రేమకై పరితపించు హృదయం నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమో ప్రియమైన నీతో ఉండని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నమ్మితిన్ నా దేవా నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నమ్మితిన్ నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా ఎల్ షెడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షెడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవాల
కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా యేషువా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ 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 ఆరాధన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను
సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి